నమస్కారం. నా పేరు డాక్టర్ ఉదయ్ కుమార్. నేను బసవతారకంలోని అనుబంధ సంస్థ అయినటువంటి యాడ్ లైఫ్ లోపల నేచురోపతి అండ్ యోగా విభాగంలో ప్రకృతి చికిత్స విభాగంలో పనిచేస్తున్నాను. ఈరోజు మనము ప్రపంచ ఆస్తమా దినోత్సవం సందర్భంగా ఆస్తమా రావడానికి గల కారణాలు ప్లస్ వాటికి ప్రకృతి చికిత్సలో ఉన్నటువంటి ఉపాయాలు, తగ్గించుకునేటువంటి విధానాల గురించి తెలుసుకుందాం. ఈ యొక్క ప్రపంచ ఆస్తమా దినోత్సవం అనేది 1998 లోపల స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ప్రతి సంవత్సరము మే నెల లోపల 2వ మంగళవారంలో వస్తుంది. ఈసారి ప్రపంచ ఆరోగ్య దినం వాళ్ళు ఇచ్చినటువంటి ప్రపంచ ఆస్తమా దినం గురించి ఇచ్చినటువంటి థీమ్ ఏంటంటే ఆస్తమా ఎడ్యుకేషన్ ఎంపవర్స్. అంటే ఏంటంటే ఏదైనా ఆస్తమా వచ్చినప్పుడు ఎందుకు వస్తుంది, దాని లక్షణాలు ఏంటి, దానికి ఏదైతే దాన్ని ట్రిగ్గర్ చేస్తుంది, దాన్ని మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి రాకుండా, ప్లస్ వచ్చిన తర్వాత ఏ సమయం లోపల మనం డాక్టర్ని కలవాలి అన్నటువంటి ప్రతి ఒక్కరికి అవగాహన ఉన్నట్టయితే మనము చాలా వరకు దీని నుంచి కాపాడుకోగలుగుతాం. ఆస్తమా అనేది దీర్ఘకాలికమైనటువంటి ఊపిరితిత్తులకు వచ్చేటువంటి వ్యాధి. ఊపిరితిత్తుల లోపల ఉండేటువంటి శ్వాసనాళాల లోపల ఉన్నటువంటి కండరాలు ఎప్పుడైతే సంకోచిస్తాయో లేదా ఇన్ఫ్లమేషన్ జరిగి అక్కడ శ్లేష్మం అనేది ఎక్కువగా ఉత్పత్తి అయినప్పుడు నార్మల్గా మనం తీసుకునేటువంటి శ్వాస అండ్ ప్రక్రియ లోపల మనకు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఇది రావడానికి గల కారణాలు ఏంటంటే ఇది మామూలుగా ఎలర్జెన్స్, ఏదైనా సరే ఎలర్జెన్స్, పోలియన్ కానివ్వండి లేదా స్మోకింగ్ చేసేవాళ్ళు కానివ్వండి, ప్లస్ జెనెటిక్గా ఫ్యామిలీస్లో కూడా ఇది రన్ అవుతూ ఉంటుంది. ఎవరికైనా ఫ్యామిలీ లోపల మన యొక్క పేరెంట్స్కి కానీ లేదా మిగతా గ్రాండ్ పేరెంట్స్కి కానీ ఎవరికైనా అటువంటి ఆస్తమా ఉన్నట్టయితే, ఏదైనా ఎలర్జీస్ ఉన్నట్టయితే ఇది రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అట్లే ఒక్కొక్కసారి డస్ట్తో పాటు ఇంట్లో ఉన్నటువంటి డస్ట్ కావచ్చు, లేదా మనం ఒక్కోసారి కొంతమంది ఇంట్లో పెంపుడు జంతువులు పెట్స్ని తీసుకుంటారు. ఆ పెట్స్ నుంచి వచ్చేటువంటి ధూళి వల్ల కూడా కావచ్చు. కొన్ని రకమైనటువంటి ఇంట్లో పెంచేటువంటి పెట్టుకున్నటువంటి కొన్ని పోలెన్ ప్రొడ్యూస్ చేసేటువంటి మొక్కలైనా కావచ్చు, లేదా కొన్ని రకాలైనటువంటి వాసనలు, ఎస్పెషల్లీ మన వంటింట్లో కొంతమందికి తాలింపు పెట్టినప్పుడు కూడా ఆ యొక్క స్మెల్స్ పడకుండా ఇమీడియట్గా ఆస్తమాని ట్రిగ్గర్ చేస్తూ ఉంటాయి. ప్లస్ ఇది కాకుండా కొన్ని సందర్భాల లోపల ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ ఆస్తమా కూడా వస్తుంటుంది. అంటే ఎవరైనా సరే ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు కూడా ఇమ్మీడియట్గా లంగ్స్ ఊపిరితిత్తుల లోపల బ్రాంకోస్పాజం వచ్చి ఆస్తమా రావడానికి ఆస్కారం ఉంటుంది. అలా కాకుండా కొన్ని సందర్భాలు స్ట్రెస్లో ఉన్నప్పుడు కూడా అప్పుడు కూడా ఆస్తమా రావడానికి కారణాలు ఎక్కువగా ఉంటాయి. ప్లస్ మనము ఈ యొక్క ఎలర్జెన్స్ ఉన్నటువంటి వాటి మెయిన్గా మనకు ఆస్తమా అనేది వింటర్ సీజన్ లోపల ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే వింటర్ సీజన్ లోపల మన యొక్క గాల్లో ఉన్నటువంటి తేమ శాతము చాలా ఎక్కువగా ఉండడం వల్ల, ప్లస్ వాతావరణము చాలా చల్లగా ఉండడం వల్ల ఎక్కువ అవుతుంటుంది. కాబట్టి మనం వింటర్ సీజన్ వచ్చినప్పుడు ఎలా మనము చాలా వరకు ప్రొటెక్షన్ తీసుకోవడం, ప్లస్ ఈ ఎలర్జెన్స్ నుంచి మనం కాపాడుకోవడము, దేని నుంచి వస్తుందో ఆ డస్ట్ వీటి నుంచి దూరంగా ఉండడము, ప్లస్ ప్రకృతి వైద్యం లోపల మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ముఖ్యంగా 3 రకాలైనటువంటి చికిత్సలు చెప్పడం జరుగుతుంది. మొదటిది ఆహార చికిత్స. ఆహారంలో కొన్ని పథ్యం అంటాం, అంటే కొన్ని తినవలసినవి, తినకూడనివి, వీటిని మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అది కాకుండా నెక్స్ట్ ప్రాణాయామం, అంటే బ్రీతింగ్ ఎక్సర్సైజెస్. అందులోపల 2 రకాలైనటువంటి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఉంటాయి. ఒకటి ఆ ప్రాణాయామం లోపల స్లోగా చేసేటువంటి బ్రీతింగ్ ఎక్సర్సైజ్, వాటి మూలంగా మనకి ఒక ఊపిరితిత్తుల యొక్క కెపాసిటీ, లంగ్ కెపాసిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. ఊపిరితిత్తుల కెపాసిటీ పెరగడం వల్ల ఆక్సిజనేషన్ ప్రాపర్గా జరుగుతుంది. ప్లస్ ఇంకొకటి బ్రిస్క్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అంటాం, కపాలభాతి, భస్త్రిక అంటాం. వీటి వల్ల ఏమవుతుందంటే మన యొక్క నేజల్ మ్యూకోసా ఏదైతే ఉందో అది డీసెన్సిటైజ్ అవ్వడం జరుగుతుంది. అంటే మనం సెన్సిటివ్ కాబట్టి ఏదైనా స్మెల్స్ కానీ లేదైనా పోలెన్ కానీ ఏదైనా మన నేజల్ మ్యూకోసా దగ్గర
ముక్కు దగ్గర ఉన్నటువంటి శ్లేష్మం దగ్గర ఉండడం వల్ల ఇమీడియట్గా ట్రిగ్గర్ అవుతుంది. ఆ సెన్సిటివిటీని పోగొట్టాలంటే మనం ప్రాణాయామ లోపల ఉన్నటువంటి కపాలభాతి, భస్త్రిక వీటి మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. దాంతోపాటు అనులోమ విలోమ ప్రాణాయామం, ప్లస్ సూర్యభేదన ప్రాణాయామం, చంద్రభేదన ప్రాణాయామము, ఉజ్జయి ప్రాణాయామము, ప్లస్ భ్రమరి ప్రాణాయామం వీటి మీద ఎక్కువగా ధ్యాస పెట్టినట్టయితే మనము చాలా వరకు ఊపిరితిత్తుల యొక్క సెన్సిటివిటీని తగ్గించి లంగ్ కెపాసిటీని పెంచి మనం ఈ యొక్క ఎలర్జీస్ నుంచి దూరంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. ఆహారంలో ముఖ్యంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే చల్లటి వస్తువులు, మనం రిఫ్రిజిరేటర్లో ఉండేటువంటి వాటర్ కానివ్వండి, లేదా ఐస్ క్రీమ్స్, పేస్ట్రీస్, ప్లస్ జనరల్గా ప్రకృతి విధానంలో చెప్పేది ఏంటంటే ఎనిమల్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్స్ని మనము ఆస్తమా ఉన్నప్పుడు అవాయిడ్ చేయాలి. వాట్ ఆర్ ద ఎనిమల్ సోర్స్ ఆఫ్ ప్రోడక్ట్స్? లైక్ పాలు, పెరుగు, మజ్జిగ, వెన్న. పాలలో ఉన్నటువంటి తెలుపు ఏదైతే ప్రోటీన్ ఏదైతే ఉందో ఇది మన యొక్క ఎలర్జీస్ని అగ్రవేట్ చేసి శ్లేష్మాన్ని ఎక్కువగా ఉత్పత్తి చేయడంలో అదవుతుంది. కాబట్టి మనం వీటిని అవాయిడ్ చేయడం, వీటిని కూడా తాత్కాలికంగా అవాయిడ్ చేయడం, లైఫ్ లాంగ్ అవాయిడ్ చేయడం కాదు, తాత్కాలికంగా అవాయిడ్ చేసి ప్లస్ దాంతోపాటు మాంసాహారాన్ని కూడా అవాయిడ్ చేయాలి. గుడ్లు కానివ్వండి, ప్లస్ మామూలు చికెన్ కానివ్వండి, మటన్ కానివ్వండి, ఏదైనా మాంసాహారం లేదా ఫిష్ ఐటమ్స్ కానివ్వండి, సీ ఐటమ్స్ వీటిని మనం అవాయిడ్ చేయాలి. అట్లాగే బేకరీ ఐటమ్స్ని అవాయిడ్ చేయాలి. ప్లస్ మిల్క్ స్వీట్స్ అవాయిడ్ చేయాలి. పాలతో చేసినటువంటి స్వీట్స్ని అవాయిడ్ చేయాలి. ఇవన్నిటిని మనము ప్లస్ పండ్లలో కూడా శ్లేష్మాన్ని ఎక్కువగా ఉత్పత్తి చేసే పండ్లు, ఎస్పెషల్లీ బనానా కానివ్వండి, జామ పండ్లు కానివ్వండి, అండ్ ఆరెంజెస్, స్వీట్ లైమ్ అంటే బత్తాయి, నారింజ అండ్ నిమ్మకాయ వీటిని తాత్కాలికంగా మనం అవాయిడ్ చేయాలి. ఎందుకంటే వాటిలో ఈ యొక్క శ్లేష్మాన్ని అత్యధికంగా చేసేటువంటి గుణాలు ఉంటాయి కాబట్టి మనం వీటిని అవాయిడ్ చేయాలి. మిగతా పళ్ళను తీసుకోవచ్చు, మిగతా ఫుడ్స్ని అన్నీ తినవచ్చు, ఓకే, ఎక్సెప్ట్ వీటి మాత్రమే మనం అవాయిడ్ చేయాలి. వీటిని అవాయిడ్ చేస్తూ సైమల్టేనియస్గా మనం ప్రాణాయామం ప్రాక్టీస్ చేసినట్టయితే చాలా వరకు మన యొక్క ఆస్తమా అటాక్స్ తగ్గడం జరుగుతుంది. దాంతోపాటు ప్రకృతి చికిత్సలో మూడవ విభాగం ఏంటంటే ప్రకృతి విధానాలతో కొన్ని ఫిజికల్ హైడ్రోథెరపీ ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ మనం చెస్ట్ ప్యాక్స్ ఇవ్వడం జరుగుతుంటుంది, ప్లస్ ఇమర్షన్ బాత్స్ కానివ్వండి, ఆమెన్ ఫుడ్ బాత్ అంటాం, అంటే కాళ్ళు చేతులు వేడి నీళ్ళలో పెట్టించి ఆమెన్ ఫుడ్ బాత్. దీనివల్ల ఏమవుతుందంటే మన యొక్క రక్త ప్రసరణ అనేది డైవర్ట్ అయ్యి లంగ్స్ని వ్యాకోచింపజేయడానికి ఉపయోగపడుతుంది. లంగ్స్ ఎప్పుడైతే వ్యాకోచింపజరుగుతుందో అప్పుడు ఆటోమేటిక్గా మన యొక్క ఊపిరితిత్తులు చాలా ఫ్రీ అవుతాయి. అది కాకుండా కొన్ని మసాజెస్, ఎస్పెషల్లీ మర్దన చికిత్స, మన వీపుకి ఛాతికి మర్దన చేస్తాం. దానివల్ల ఏమవుతుందంటే మన యొక్క ఊపిరితిత్తుల గోడలకి అతుక్కున్నటువంటి శ్లేష్మం ఏదైతే ఉందో అవి విడుదల కావడం, రిలీజ్ కావడం అనేది జరుగుతుంటుంది. అది బయటకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. అది కాకుండా ఇతర చికిత్సలు కూడా ఇమర్షన్ బాత్ అంటాం, ప్లస్ జాకూజీ అండర్ వాటర్ మసాజెస్ అంటాము, హాట్ ఫుడ్ బాత్, ఇవన్నీ చికిత్సా విధానాలు ఫాలో అవుతూ ఈ మూడు, ఒకటి ఆహారం, 2 ప్రాణాయామము, 3 ప్రకృతి చికిత్సలు, ఇది రెగ్యులర్గా మనం ప్రాక్టీస్ చేసినట్టయితే మన ఆస్తమా యొక్క ఇంటెన్సిటీని మనము చాలా వరకు తగ్గించుకొని క్రమక్రమంగా మనము పూర్తిగా ఆస్తమా నుంచి బయటపడడానికి ఛాన్సెస్ ఉంటుంది. 100% మనం దీని నుంచి బయటపడవచ్చు. ప్లస్ ఆస్తమా మనము జెనెటిక్గా అన్నాం కాబట్టి మన నెక్స్ట్ తరాల వారికి కూడా రావద్దంటే మనం ఇక్కడే దీన్ని బ్రేక్ చేయాలంటే మనము ఈ జాగ్రత్తలు తీసుకుంటే మన నెక్స్ట్ తరం లోపల అంత ఇంటెన్సిటీ అనేది ఉండదు. ఆ తర్వాత తరం వారికి ఆస్తమా అనేది పూర్తిగా నయమవుతుంది. కాబట్టి నేను చెప్పేది ఒకటి ఏంటంటే ఈ యొక్క ప్రపంచ ఆస్తమా దినోత్సవం సందర్భంగా ఆస్తమా యొక్క లక్షణాలను గుర్తించాలి. ప్లస్ ఆస్తమా లక్షణాలు చెస్ట్ టైట్గా ఉండడము, పిల్లి కూతలు రావడము, ఇలాంటివి గమనించాలి. వీటిని చూసుకొని ప్లస్ నేను చెప్పిన ఆహారంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఫాలో అయితే మీరు దీని నుంచి అరికట్టుకోవచ్చు. ఆస్తమాకు సంబంధించినటువంటి చికిత్సా విధానాలని
యాడ్ లైఫ్లోని ప్రకృతి మరియు యోగా విభాగం లోపల సంప్రదించి సరైనటువంటి గైడెన్స్ని పొందగలరు.